సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో 12 సంవత్సరాలుగా విద్యను బోధిస్తున్న బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. వారిలో రామకృష్ణ, నరేష్ కుమార్, పద్మ, విజయలక్ష్మి, జావేదున్నా బేగం ఘనంగా సన్మానం చేశారు. అహ్మదీపూర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు శాల్వాతో సన్మానం చేసి మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం కాంగ్రెస్ నాయకుడు గజ్వేల్ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు బోధించిన సేవను మరవలేమన్నారు. విద్యార్థి స్ఫూర్తితో ఎంతో మంది విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి పై చదువుల కోసం వెళ్లిన వారు ఉన్నారన్నారు. గురువులతో ఉన్న తమకు అనుబంధం తెలియజేశారు. విద్యార్థులకు విద్యతో పాటు ఆటల్లో కూడా ముందుకు సాగాలన్నారు. విద్యార్థులతో మంచి మాటలు చెబుతూ కలిసి ఉండేవారు. బదిలీపై వెళ్తున్నందుకు మాకు ఉపాధ్యాయులకు తీరని లోటుగా అనిపిస్తుందన్నారు. బదిలీ అనేది మారుతూ ఉంటుందన్నారు. అనంతరం ఉపాధ్యాయులు రామకృష్ణ మాట్లాడుతూ ఈ మధ్యనే బదిలీపై వెళ్లడం, విద్యార్థులు గుర్తు పెట్టుకోవడం తమకు సాధ్యం కాని విద్యార్థులు తల్లిదండ్రులు గుర్తించి తమని సన్మానం చేయడం తమకు చాలా సంతోషంగా ఉందన్నారు. బదిలీపై వెళ్లడం చాలా బాధాకరమైన విషయం కానీ 12 సంవత్సరాలు విద్యను బోధించి వెళ్లడం, మీ పిల్లలకు విద్యను బోధించడం తమకు భగవంతుడిచ్చిన వరం లాంటిదన్నారు. అలాగే మీ పిల్లలను పై చదువులకు వెళ్లాలని ఆశిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ప్రధాన ఉపాధ్యాయుడు సుగుణాకర్, గజ్వేల్ రామచంద్రారెడ్డి, బోయిన్ రామచంద్రం, గజ్వేల్ నరేందర్ రెడ్డి, బోయిని భిక్షపతి, వంకా బాలయ్య, ఆరుమూల రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. 12 సంవత్సరాలు పనిచేసి బదిలీపై ఈ మధ్యనే వెళ్ళాం. పిల్లలందరూ మమ్మల్ని గుర్తుపెట్టుకోవడం సహజం, కానీ విద్యార్థుల తల్లిదండ్రులు అంత దూరం నుంచి వచ్చి వాళ్ళ పిల్లలకు చదువు నేర్పిన మమ్మల్ని గుర్తుపెట్టుకోవడం, మమ్మల్ని సన్మానించడం చాలా సంతోషంగా ఉంది. ఈ స్కూల్ నుండి వెళ్ళడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే 12 ఏళ్ళు ఇక్కడ గడపడం అనేది చిన్న విషయం కాదు. అయినా మాకు సాధ్యమైనంతలో మీ పిల్లలందరికీ సేవ చేసే అవకాశం ఆ భగవంతుడు మాకు ఇచ్చినందుకు చాలా సంతోషపడుతూ మీరు మీ పిల్లలందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చక్కగా మీ పిల్లల్ని చదివించి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి ఈ గ్రామానికి అందరికీ పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్కూల్లో సార్లు 12 ఏళ్ళుగా పిల్లలకు సేవలు అందించి ఈరోజు 10,000 విరమణ చేసుకొని వెళ్ళినందుకు మేము బాధతో ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు పిల్లలకు పిల్లలు ఉన్నటువంటి సాన్నిధ్యం కానీ సార్లకు ఉన్నటువంటి సాన్నిధ్యం కానీ కొంచెం బాధతో ఉంటుంది. ఒకటి ఏంటంటే పిల్లలు దేశ ప్రజలకు మన సేవలు మన పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకు విద్యాబుద్ధులు నేర్పడం మరియు మంచి లక్షణాలు నేర్పడం అనేది మన టీచర్లకే సాధ్యం. ఒకటి విద్యాబుద్ధులు నేర్పినటువంటి సార్లు కానీ మనము మన తల్లిదండ్రులను కానీ మనం చాలా గౌరవించుకుంటాము. ఒకటి సార్లు ఎక్కడ పోయినా కానీ మంచిగా అడిగేవాళ్ళని కోరుకుంటూ నేను